మన చేతులు పట్టుకొని మనలను నడిపించాలని దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. చిమ్మ చీకటిలో దట్టమైన అరణ్యంలో ఎటువైపు వెళ్ళాలి? నీవు ఒంటరిగా ఉన్నట్లయితే అది అంత క్లిష్టమైన పరిస్థితో కదా. కానీ అదే సమయంలో ఆ అరణ్యము గురించి ప్రతి అడుగు తెలిసిన వ్యక్తి నీతో ఉన్నట్లయితే నీవు ఎంత సంతోషిస్తావో కదా. అతడు నిన్ను ఎక్కడికి నడిపించినా గొప్ప సంతోషంతో, నమ్మకముతో, ఎదురు ప్రశ్నించకుండా నీవు వెళతావు. ఎన్నడూ చూడని అంధకారము మన కన్నుల ఎదుట ఉన్నట్లయితే ఏమి జరుగుతుందో మనము చూడలేము. అయినప్పటికీ మనము ప్రతిరోజు ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మనము కూడా 4 లేక 5 రోడ్ల కూడలిలో గందరగోళంగా ఉంటాము. ఆ సమయంలో మనము సరైన నిర్ణయము తీసుకొనట్లయితే మనము చాలా చెడు పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రత్యేకంగా మన ఉద్యోగం గురించి తెలుసుకోవడము లేక వివాహ భాగస్వామి గురించి తెలుసుకోవడము వంటి నిర్ణయాలు మన భవిష్యత్తు అంతటిని ప్రభావితము చేస్తాయి. మరి ఇలాంటి పరిస్థితిలో నిర్ణయము ఎలా తీసుకోవాలి? రోడ్డు మీదుండే ప్రమాదాలు మరియు గుంతలు మనకు తెలియవు. సాతాను మనలను వలలో వేయడానికి వేసే ఉచ్చులలో ఏది మనకు కనబడదు. అలాంటి అత్యవసర పరిస్థితులలో మన భవిష్యత్తు ప్రయాణమును మనము ఎన్నుకోవాలి. ఈ కష్ట పరిస్థితిలో మనకంటే ముందుగా భవిష్యత్తునంతటిని ఎరిగినవాడు మనతో ఉండడము మనకు క్షేమం మాత్రమే కాదు, మనకు అవసరము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడు మనతో సదాకాలము ఉంటారు. మనతో ఉన్నవాడు మన పూర్ణ నమ్మకమునకు యోగ్యుడై ఉండాలి. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే సంపూర్ణంగా మనము నమ్మదగిన వ్యక్తి. మనము భద్రత కలిగి ఉండుటకు, శ్రేష్టమైన మార్గంలో మనలను నడిపించుటకు కేవలము ఆయన ఆసక్తి మాత్రమే కాదు, అత్యాసక్తిని కూడా కలిగి ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మన మనస్సు కోరుకున్న మార్గములో కాదు, దేవుడు మనలను నడిపించాలనుకున్న మార్గములోనే మనము నడుచుటకు దేవునికి సంపూర్ణముగా ప్రతిష్ఠించుకుందాము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.